పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు పేరట మీ అందరికీ కూడా ప్రత్యేకముగా వందనాలు సమర్పిస్తూ ఉన్నాను. ఈరోజు ధ్యానాంశముగా ప్రభు మనకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో కొన్ని అంశాలను మనము ధ్యానం చేసుకుందాం. మరి ఈ మొదటి అధ్యాయంలో మనము ధ్యానం చేసినప్పుడు ఒక స్త్రీ మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఆమె పేరు హన్న. అన్న అనగా అర్థము దేవుని యొక్క కృప అని అర్థం వస్తూ ఉంది. అయితే అనేకమైన లేఖన భాగాలు మనము ధ్యానిస్తున్న సమయంలో దేవుడు హన్నా ద్వారా మన జీవితంలో ఏమి నేర్పించాలనుకుంటున్నాడో ఈ వాక్య భాగ్యంలో మనం ధ్యానం చేస్తాం. ఎందుకనంటే బహుగా ఆశీర్వదించబడినటువంటి ఆ యొక్క హన్నా జీవితంలో మనము నేర్చుకోవలసినటువంటివి ఏమైనా ఉన్నాయా అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ వాక్య భాగ్యాన్ని చూసినట్లయితే ఎల్కానా అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఈ ఎల్కానాకి ఇద్దరు భార్యలు ఉన్నారు. హన్నా, పెనిన్నా అను ఇద్దరు భార్యలు ఉన్నారు. పెనిన్నాకి బిడ్డలు సంతానం కలిగింది. కానీ హన్నాకి సంతానం లేకపోవటం వలన ఆమె గొడ్రాలుగా పిలువబడుతూ ఉంది. అయితే ఈ హన్నాను లేదా ఈ స్త్రీని దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకుని మరి ఆమెకు గొడ్రాలుగా ఉన్నటువంటి ఆ స్త్రీని మరి సంతానము కలిగే విధముగా ఒక తల్లిగా మరి బహుగా ఆశీర్వదించినట్లు ఈ యొక్క అధ్యాయంలో మనము ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఆమెకున్నటువంటి లక్షణాలు లేదా ఆమెకున్నటువంటి సుగుణాలు లేదా సంతానము పొందటానికి మరి దేవుని వద్ద ఆమె చేసినటువంటి ఆ ప్రయత్నాన్ని మనం ఒకసారి మొదటి అధ్యాయంలో మనం చూసుకుందాం. అయితే ఈమె ఎందువలన బహుగా ఆశీర్వదించబడిందో ఒక భాగాన్ని మనం చూసినట్లయితే మరి ఇదే సమూయేలు గ్రంథంలో మరి చక్కని మాట మనకి వ్రాయబడి ఉంది. 6వ వచనం, ప్రభువు అన్నాకు బిడ్డలు ప్రసాదింపకపోవటచే సవతి ఆమెను ఎగతాళి చేసి ఏడ్పించుచుండేటిది. ప్రైజ్ ద లార్డ్. మనము కూడా మరి అనేకమైనటువంటి విషయాలలో మనల్ని కూడా అనేక మంది హేళన చేస్తూ ఉంటారు, లేదా అవమానిస్తూ ఉంటారు, లేదా మరి చిన్నచూపుగా చూస్తూ ఉంటారు. కేవలము సంతానము లేకపోవటం వల్లనే కాదు, మరి మనము దైనందిన జీవితంలో ప్రతి విషయంలో కూడా మనల్ని సూటిపోటి మాటలు అంటాం, లేదా గిట్టని స్వభావాన్ని మన మీద కనపరచటం, లేదా ఈర్ష్యా స్వభావం మీద మనతో మరి మన వైపు చూడటం, ఇలాంటివన్నీ కూడా నిత్యం మన జీవితంలో మన కుటుంబాలలో మరి ఇరుగు పొరుగులో స్నేహితుల మధ్య ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే హన్నాకు సంతానం లేని కారణము చేత ఈ పెనిన్నా ఎప్పుడు కూడా సూటిపోటి మాటలు అంటూ ఉండేది. సూటిపోటి మాటలు అంటే మీ అందరికీ కూడా తెలుసు. గిట్టని స్వభావం, హేళన చేసే స్వభావం, అవమానించేటువంటి స్వభావం, నేనే గొప్ప అనే స్వభావం, అవతవారిని మరి తక్కువగా చిన్న చూపుగా చూసేటువంటి స్వభావం. ఇలా ఆ యొక్క పెనిన్న మరి సూటిపోటి మాటలతో ఈ యొక్క హన్న బాధపడుతూ ఉండేది. నువ్వు గొడ్రాలివి, నీకు పిల్లలు లేరు అని హేళన చేస్తూ ఉండవచ్చు.
మరి ఈ గొడ్రాల పరిస్థితి మనం చూసినట్లయితే మరి అనేకమైనటువంటి శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు మొట్టమొదటగా ఇదిగో సంతానం కలిగినటువంటి స్త్రీని ముందుగా పిలుస్తూ ఉంటారు. సంతానం కలిగినటువంటి స్త్రీని ముందుగా కూర్చోబెడతా ఉంటారు. సంతానం కలిగినటువంటి స్త్రీకి మరి ఇదిగో ఇంతమంది బిడ్డలు కలిగినటువంటి స్త్రీ అని చెప్పి ఆ స్త్రీకి ప్రత్యేకమైనటువంటి గౌరవం వస్తూ ఉంటుంది. మరి ఈ యొక్క హన్న మరి అలాంటి శుభకార్యాలకు వెళ్లకుండా మరి గొడ్రాలుగా ఉండటం వలన ఆమె ఎంతో బాధపడుతూ ఉండేది. మరి ముఖ్యంగా మరి భర్త లేనటువంటి సమయంలో ఈ యొక్క పెనిన్న ఆమెతో ఎక్కువగా మరి సూటిపోటి మాటలు అంటూ ఉండేది, లేదా విసిగిస్తూ ఉండేది. ఎప్పుడైనా అంతే కదా, ఎదుటివారు ఏదన్నా మనల్ని మాటలు అంటూ ఉన్నప్పుడు మనకు కోపం వస్తుంది, ఓర్పు పట్టలేం, సహనం ఉండదు. తిరిగి మనం కూడా పోట్లాడినట్టయితే మరి ఆమెకి మనకి తేడా ఏంటి? లేదు. అందుకని ఇక్కడ హన్నా ఏం చేసింది, ఎప్పుడు కూడా మరి ఆమె ఎదురు తిరిగి పోట్లాడటం కానీ, ఎదురు తిరిగి ఆమెను మళ్ళా ఒక మాట అనటం కానీ ఏమీ కూడా ఇక్కడ మనకు కనిపించినట్లేదు. ఎప్పుడు కూడా మరి కోపగించుకున్నట్లు గాని ఎక్కడ ఈ గ్రంథంలో ఎక్కడ కూడా వ్రాయబడలేదు. తన యొక్క దుఃఖాన్ని దిగమింగుకుని, తన యొక్క బాధను దిగమింగుకుని, ఓర్పుతో, సహనముతో దేవుని వైపు తన యొక్క అవసరతను తీర్చమని ఆమె ప్రాధేయపడుతుందని ఈ యొక్క మొదటి అధ్యాయంలో మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకనంటే నేను నమ్మినటువంటి దేవుడు నా అవసరాన్ని తీరుస్తాడు అనేటువంటి ఒక విశ్వాసముతో అన్న మరి జీవించిందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఎందుకనంటే దేవుడు మన జీవితంలో ఒక కార్యాన్ని చేయాలి అంటే మనం ఏం చేయాలి, సహనముతో మరి ఎదురు చూడాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. మరి కీర్తనాకారుడు చూద్దాం ఒకసారి. కీర్తనాకారుడు 40వ అధ్యాయము 1వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 40వ అధ్యాయము 1వ వచనం, నేను గంపెడాశతో ప్రభువు కొరకు కనిపెట్టుకుని ఉంటిని, ఎట్టకేలకు ఆయన చెవియొగ్గి నా వేడుకోలును ఆలకించను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఆయన చెప్తున్నాడు, గంపెడాశతో. మనందరం కూడా మరి ఈ లోకమైన జీవితాన్ని బట్టి ఆశపడుతూ ఉంటాం. భర్త ఎడల, మరి భార్య ఎడల, కుటుంబంలో బిడ్డల ఎడల, పాడి పంటలు, పశుపక్షాదులు, ఉద్యోగాలు, మన ప్రతి ఒక్క అవసరతలను కూడా మెరుగుపరుచుకోవాలని మనం ఆశపడుతూ ఉంటాం. అందుకని ఏం చేయాలంటే ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉండాలి. దావీదు గారు అంటున్నారు ఇక్కడ, చివరికి ఆయన నా యొక్క మాటలను, నా ప్రార్థనను చెవియొగ్గి నాకు మేలు చేశాడని ఇక్కడ కీర్తనాకారుడు మనకు తెలియజేస్తున్నాడు. అందుకనే మనము దేవుని యొక్క మేలుని పొందాలి అనుకున్నప్పుడు సహనముతో ఎదురు చూడాలని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక్కడ హన్నా చేసినటువంటి పని అదే. ఎవరు ఎన్ని హేళన చేసినా, ఎన్ని మాటలన్నా, సూటిపోటి మాటలన్నా సరే అవేమీ పట్టించుకోకుండా దిగమింగుకుని ఓర్పుతో, సహనముతో, గంపెడ ఆశతో ప్రభు దగ్గరికి వెళ్ళి ఆమె ప్రార్థన చేసినట్లు వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంది. అందుకనే వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది, ఎప్పుడైతే నువ్వు సహనము కలిగి ఉన్నావో ఆ సహనము నీకేం చేస్తుందంట, రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తుందని మరి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటావో, ఎక్కువగా మరి కోపగించుకుని మాట్లాడుతూ ఉంటావో, లేదా అనేక విషయాల గురించి నువ్వు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ నోటి నుండి తప్పులు, లోపాలు అనేకమైనవి దొర్లుతూ ఉంటాయి. కానీ సహనముతో, ఓర్పుతో, నెమ్మది కలిగి ఉన్నప్పుడు నీ మాటలలో మరి లోపం అనేది, మరి లోపము లేని వారివై నువ్వు జీవిస్తావని మరి తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 7వ వచనములో దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క హన్నా అనేటువంటి స్త్రీ ఇక్కడ మనకి
ఆ స్త్రీ జీవితం నుంచి మనము నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, మరి ఎంతో సహనము కలిగినటువంటి స్త్రీ హన్నా అని లేఖనం మనకు తెలియజేస్తా ఉంది. అందుకని ఈ యొక్క హన్నాని జ్ఞాపకం చేసుకుంటూ, నీ కుటుంబ జీవితములో, నీవు జీవించేటువంటి పరిసర ప్రాంతాలలో, నువ్వు చేసేటువంటి ఉద్యోగ పరిసర ప్రాంతాలలో, ఇరుగు పొరుగుతో, స్నేహితులతో, బంధువులతో మరి ఎంతో సహనము కలిగి నువ్వు జీవించాలని, కుటుంబ జీవితంలో మరి ముఖ్యముగా కుటుంబ జీవితంలో భార్య ఎడల భర్త, భర్త ఎడల భార్య, మరి భార్యాభర్తల ఎడల పిల్లలు, మరి బిడ్డల ఎడల తల్లిదండ్రులు ఒకరికొకరు సహనము, ఓర్పు కలిగి అర్థం చేసుకుని మరి జీవించేలాగున మ ఉన్నట్లయితే అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం అనేది ఆ కుటుంబం మీదకి నిండుగా బహుగా ఆశీర్వదింపబడతామని ఈ యొక్క మరి హన్నా ద్వారా మనకి ఈరోజు లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఇదే మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి చక్కని మాటలు మనకి ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. చూడండి, ఇక్కడ సమూయేలు గ్రంథంలోనే మనం చూసినట్లయితే సమూయేలుకు రాసినటువంటి మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఈ అధ్యాయంలో మరి 8వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వారు షిలో వద్ద బలి అర్పించి భోజనము ముగించిన పిమ్మట హన్నా ప్రభు మందిరమును ప్రవేశించెను. అప్పుడు యాజకుడు ఏలీ ప్రత్యక్ష గుడారము చెంత కూర్చుండి ఉండెను. 10వ వచనం, అన్న హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభువుని ప్రార్థించెను. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ హన్నా చేసినటువంటి కన్నీటి ప్రార్థన మనల్ని ఈరోజు జ్ఞాపకపరుస్తూ ఉంది. ఎందుకనంటే ఆమె గొడ్రాలుగా ఉండి ప్రభు దగ్గర కన్నీటి ప్రార్థన చేసి తను బహుగా ఆశీర్వదించబడి గొడ్రాలు అనేటువంటి నిందను పోగొట్టుకుని మరి ఒక బిడ్డకు తల్లిగా దేవుడు బహుగా ఆశీర్వదించాడని ఈ యొక్క వాక్యంలో మనకి తెలియజేయబడతా ఉంది. ఈ యొక్క 9వ వచనము నుండి మనము 18వ వచనం వరకు చూసినట్లయితే మరి ఇక్కడ హన్నా ఏ విధముగా ప్రార్థన చేస్తుందో, తన హృదయంలో ఉన్నటువంటి వేదనను ప్రభు దగ్గర కుమ్మరించిందని వాక్యంలో రాయబడి ఉంటుంది. అంటే హృదయాన్ని కుమ్మరించటం అంటే ఏంటి అర్థం? కుండ నిండా నీళ్ళు ఉన్నాయి అనుకోండి, ఆ నీళ్ళన్నీ కూడా మరొక్కసారిగా మనం కిందికి వంచేసినట్లయితే అది కుమ్మరించినట్లు. అట్లాగే హృదయంలో ఉన్నటువంటి బాధ, వేదన, శోధన, బలహీనత సమస్తాన్ని కూడా ప్రభు ముందు కుమ్మరించింది. హన్నా కుమ్మరించిన విధముగా కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఆమె ఎంతగానో మేలు పొందుకుందని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి కన్నీటి ప్రార్థన కలిగినటువంటి హన్నా, కన్నీటి ప్రార్థన కలిగిన స్త్రీ హన్నా అని ఇక్కడ వాక్యంలో మనకి మరి తెలియచేయబడుతూ ఉంది. బిడ్డలు లేకపోవటం హన్నాకు పెద్ద సమస్యగా తయారైంది. ఎందుకంటే ఒక పక్క మరి పెనిన్నాకి, తన సవతికి మరి ఇక్కడ పిల్లలున్నారు.
కాబట్టి ఇవనేటువంటి మాటల వలన ఆమె ఎంతో దుఃఖపడుతూ ఉంది, బాధపడుతూ ఉంది. పిల్లలు కావాలనేటువంటి పట్టుదల ఇంకా ఆమెకి బాగా ఎక్కువైపోయింది. ఈ సూటిపోటి మాటలతో నాకే కాని సంతానం ఉంటే ఈ మాటల్ని నేను పడవసరం లేదు కదా! అందువలన ఆమె ఆ పట్టుదలతో మరి బహుగా దుఃఖిస్తూ మరి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంది. ఈ హన్నా చేసినటువంటి ప్రార్థన నీవు జ్ఞాపకం చేసుకోవాలి. నీ కష్టమొచ్చినా, బాధొచ్చినా, శోధనొచ్చినా, బలహీనతొచ్చినా, ఏదైనా అవసరతలో ఉన్నా నువ్వేం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలని ఈ యొక్క హన్నా మనకు తెలియజేస్తూ ఉంది. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనేకమైనటువంటి కష్టాలు మనకొస్తూ ఉంటాయి. అనేకమైనటువంటి బాధలు మనకొస్తూ ఉంటాయి. మనము మరి ఎదుర్కోలేనటువంటి సమస్యలు కూడా మనకొస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మరి ఆఖరి నిమిషములైన దేవుడు నీకు ఒక గొప్ప మేలు చేయటానికి సిద్ధముగా ఉన్న వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి ఈ వాక్యాలను మనం పరిశీలన చేసినప్పుడు ఆమె కన్నీటి ప్రార్థన చేసిందని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఒక పక్క తన భర్త మరి ఎందుకు నువ్వు అలా బాధపడతావెందుకు? దిగులు పడతావెందుకు? అన్నం తినకుండా ఉంటావెందుకు? నేను నీకు 10 మంది కుమారులతో సమానము కాదా అని చెప్పి ఓదార్స్తూ ఉండేవాడు. అయినప్పటికీ కూడా ఎంతో మరి ప్రేమతో ఓదార్చినప్పటికీ కూడా మరి ఆమె మనసులో మరి దుఃఖము వెంటాడుతూనే ఉంది. అందుకనే ఆమె ఏం చేస్తుంది? దేవుని దగ్గరికి వచ్చి ఇదిగో దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించిందని ఇక్కడ వాక్యాలు మనకి రాయబడి ఉన్నాయి. అందుకనే మరి కుమ్మరించినటువంటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన. నీ కన్నీటిని దేవుడు ఒక సీసాలో భద్రపరుస్తాడని లేఖనాల్లో రాయబడి ఉంది. కాబట్టి ఈ యొక్క కన్నీటి ప్రార్థన విలువ ఏమిటో కూడా దావీదు గారు మనకి తెలియజేస్తున్నాడు. కీర్తనకారుడు చూడండి ఒకసారి. కీర్తనకారుడు 6వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. నేను విచారము వలన కృషించితిని, ప్రతిరేయి నా పడక కన్నీటితో తడియుచున్నది. నా తల దిండు అశ్రుజలమున నానుచున్నది. ఏడుపుల వలన నా కళ్ళు గుంటలు పడినవి. శత్రువుల పీడనము వలన కంటి చూపు కూడా మందగించినది. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ దావీదు గారు చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన చూడండి. శ్రమలకు గురైనప్పుడు ఆయన చేసినటువంటి ప్రార్థన ఏంటంటే ఆ ప్రార్థన, ప్రతి రేయి నా పడక కన్నీటితో తడియబడొచ్చును. ఆయన చేసేటువంటి ప్రార్థన మరి ఆ కన్నీటితో తను పడుకున్నటువంటి ఆ పడకంతా కూడా తడిసిపోతుందంట. అలాగే ఇంకొక మాట అక్కడ తల దిండు, ఆ తల కింద పెట్టుకున్నటువంటి దిండు ఆ కన్నీటిలో ఏమైపోతుందంటే నానిపోతుందంట. చూడండి ప్రార్థన. అలాంటి కన్నీటి ప్రార్థన నువ్వు మర్చిపోవద్దని ఈరోజు వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఈ కన్నీటి ప్రార్థన నీకు మేలు చేస్తూ ఉంది. హన్నాకు చూడండి, గొడ్రాలుగా ఉన్నటువంటి అన్నాకు మరి దేవుడు కన్నీటి ప్రార్థన ద్వారా ఒక మగ సంతానాన్ని దయచేశాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వాక్యంలో మనం చూసినట్లయితే లూకా శుభవార్త 7వ అధ్యాయము 14వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఒకసారి. లూకా శుభవార్త 7వ అధ్యాయము 14వ వచనం మనం ధ్యానించినట్లయితే, పద్నాలుగవ వచనం ఒకసారి. ముందుకు సాగి పాడెను తాకెను. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి ఇక్కడ కన్నీళ్లతో పాదములను కడిగెను. వాక్యములో మనం చూసినట్లయితే మరి ఇక్కడ ఒక స్త్రీ వచ్చింది. ఇక్కడికి ఒక స్త్రీ వచ్చి యేసుప్రభు అక్కడ ఉన్నప్పుడు తన యొక్క పాదములను కన్నీటితో కడిగింది. తన యొక్క తల వెంట్రుకలతో తుడిసింది. మరి తల నుండి శిరము నుండి పాదముల వరకు కూడా ఇదిగో సుగంధ ద్రవ్యములు, సెంటు, అత్తరును పూసిందని ఇక్కడ వాక్యాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి.
కాబట్టి ఇక కన్నీటి ప్రార్థన మరి నీకు ఎంతో మేలు చేస్తుందని ఇక్కడ మరి వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన లేఖ ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో కూడా కొన్ని వాక్యాలు మనం ధ్యానించుకుందాం. 7వ వచనం ఒకసారి చదవండి. చదివినట్లయితే తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడ్పులతో కన్నీటితో పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. ప్రైజ్ ద లార్డ్. స్వయాన యేసు ప్రభు తన తండ్రి అయినటువంటి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎలా ప్రార్థించాడటమ్మా? ఏడ్పులతో కన్నీటితో పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. కాబట్టి ప్రార్థనలో మనకి ఆదర్శం ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు అని ఇదిగో ఇక వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ఆయన భక్తి విధేయతలు కలిగి ప్రార్థన చేయటం వలన దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. మరి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే సమూయేలు గ్రంథంలో హన్నా భక్తి కలిగినటువంటి స్త్రీ, విధేయత కలిగినటువంటి స్త్రీ, నమ్మినటువంటి స్త్రీ, దేవుని మీద ఆధారపడినటువంటి స్త్రీ. ఆమె వెళ్ళి మరి ఏడ్పులతో ప్రార్థన చేసినప్పుడు ఆమె ప్రార్థన దేవుడు ఆలకించాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో మనము ఈ యొక్క స్త్రీ ద్వారా నేర్చుకున్నటువంటి అంశం ఏమిటంటే మరి కన్నీటి ప్రార్థన గల స్త్రీ హన్నా. మరి అందుకనే ఈ కన్నీటి ప్రార్థన గల స్త్రీని మరి దేవుడు బహుగా ఆశీర్వదించినని మనము నేర్చుకున్నాం. అలాగే నీవు కూడా ఆశీర్వదించబడాలి అంటే నీకు కన్నీటి ప్రార్థన ఆయుధముగా నువ్వు వాడుకోవాలని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మరి అలాగే చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథంలోనే 1వ అధ్యాయంలోనే 19వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇక్కడ 19వ వచనం నుంచి మనకి చివరి వరకు కూడా ఉన్నట్లయితే ఇక్కడ సమూయేలు యొక్క పుట్టుకని గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. చూడండి, అక్కడ వాక్యంలో మరి ఎవరిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడో మనకు అక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది. అంతటా వారు వేకువనే నిద్రలేచి ప్రభువును సేవించి రామాకు తిరిగిపోయిరి. చూసారా, దేవాలయంలో మరి తెల్లవార్లు కూడా ప్రార్థన చేసుకుంది, కన్నీటి ప్రార్థన చేసుకుంది. ప్రార్థన చేసుకుని మరి తెల్లవారు వేకువజామునే నిద్రలేచి మరి ప్రభువును సేవించి రామాకు తిరిగిపోయిరి. ఎల్కానా తన భార్య అన్నాను కూడెను, ప్రభువు ఆమెను జ్ఞప్తి అందించుకొనెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ వాక్యంలో చూస్తే దేవుడు జ్ఞాపకము చేసుకొనబడినటువంటి స్త్రీ హన్నా. చూసారా, జ్ఞాపకము చేసుకొనబడినటువంటి స్త్రీ హన్నా అని ఇక్కడ వాక్యం మనకి తెలియజేయబడి, ఆమెను జ్ఞప్తి అందించుకొనెను. ఆమె గర్భవతి అయి బిడ్డను కనెను. ప్రభువును బిడ్డనడిగితేనే అనుకొని శిశువునకు సమూయేలు అని పేరు పెట్టెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు హన్నా హృదయములో ఆనందం, హన్నా హృదయములో సంతోషం, హన్నాకున్నటువంటి వేదన, దుఃఖము అంతా కూడా తొలగిపోయింది. దేవుడు తన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేశాడని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. చూడండి, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి పట్టుదలతో కన్నీటితో వేడుకున్నటువంటి ఆమె ప్రార్థనను దేవుడు త్రోసివేయలేదు. ఆమె ప్రార్థన విన్నాడు, ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడని ఇక్కడ మనకి వాక్యం మరి ఆమెను జ్ఞప్తి అందించుకొనెను అంటే జ్ఞాపకపరుచుకొనెను అని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. ఆమె జ్ఞాపకం చేసుకున్న తర్వాత తన భర్త తనతో కూడిన తర్వాత ఏం జరిగింది? ఆమె గర్భము తెరవబడి మరి గర్భఫలమును పొంది మరి కుమారునికి జన్మనిచ్చింది. ఆ కుమారునికి సమూయేలు అని పేరు పెట్టింది. అవును కదా, ఇటువంటి ప్రార్థన కలిగినటువంటి స్త్రీ. మరి మనము కూడా అలాంటి ప్రార్థన, మన అవసరతలన్నీ కూడా దేవునికి తెలియజేసుకోవాలి. అంటే భక్తి విధేయతలు కలిగి మనము మన అవసరతల నిమిత్తమైన ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా నీ యొక్క మనవిని ఆలకిస్తాడు. ఇది ఏమి చేసినటువంటి ప్రార్థనను దేవుడు తోసివేశాడా? తోసివేయలేదు. ఆమెను స్వీకరించాడు. తగినటువంటి సమయంలో ఆమెను జ్ఞాపకపరుచుకున్నాడని ఇక్కడ వాక్యం మనకి
తెలియజేస్తా ఉంది. ఇదే విధముగా మనం చూసినట్లయితే కీర్తనకారుడు ఒకసారి చూడండి. దావీదు గారు రాసినటువంటి కీర్తనల గ్రంథంలో 105వ కీర్తన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 105వ కీర్తన చూడండి. 105వ కీర్తన 9వ వచనం. అబ్రహామునకు తాను చేసిన ప్రమాణములను, ఇస్సాకునకు తాను చేసిన భాషను కలకాలము నిలుపుకొనెను. ఆయన యాకోబుతో ఒప్పందము చేసుకొనెను, అది ఎల్లకాలము ఉండునదిగా ఉన్నది. అలాగే 8వ వచనంలో మనం చూసినట్లు ఆయన తన నిబంధనము నిత్యము పాటించుచు తన వాగ్దానమును నిరంతరము కూడా నిలుపుకొనెను. ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మరి నిత్యము కూడా ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిత్యము జ్ఞాపకం చేసుకునేటువంటి వారు దేవుడే. కాబట్టి నీతిమంతులను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. నీతిమంతుని తల మీదకి ఆయన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. అదే కీర్తనలో 136వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ కూడా చక్కని వాక్యం మనకు అక్కడ వ్రాయబడి ఉంది. చూడండి, నువ్వు దీన దశలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకునేటువంటి వాడు దేవుడు అని లేఖనాలు మనకి తెలియజేస్తున్నారు. 136వ కీర్తన ఒకసారి చూడండి. 136వ కీర్తన 23వ వచనం. 23వ వచనం. మనము దీనావస్థలో ఉన్నప్పుడు మనలను జ్ఞప్తికి తెచ్చుకొనెను, ఆయన ప్రేమ కలకాలము ఉండును. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు నిన్ను? నువ్వు దీనావస్థలో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, మరి తగినటువంటి శక్తి లేనప్పుడు, నువ్వు లేవలేనటువంటి స్థితిలో దీనావస్థలో ఉన్నప్పుడు, నిన్నెవరూ పరామర్శించినప్పుడు, నువ్వు ఒంటరి దాని అయిపోయినప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకపరుచుకొని ఏం చేస్తాడంట? ఆయన ప్రేమను మనతో పంచుకుంటాడనే లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి మనల్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకునేటువంటి వారు దేవుడు. అందుకని అంటాడు, ఒకవేళ నీ తల్లి మర్చిపోతుందేమో, నీ తండ్రి మర్చిపోతాడేమో, కానీ నేను మాత్రం నిన్ను మరువను అంటున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా జ్ఞప్తికి తెచ్చుకునేటువంటి ఈ యొక్క దేవుడు మన దేవుడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. అదే కీర్తనకారుడు 89వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక వాక్యం మనకి బోధించబడుతుంది. చూడండి, 89వ కీర్తన 50వ వచనం ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఒకసారి 50వ వచనం. నీ సేవకుడనైన నాకు కలిగిన అవమానములను గుర్తింపుము, ఈ అన్యజాతుల వారు నన్ను గేలి చేయ తీరును పరికింపుము. ప్రభు శత్రువుల అభిషక్తుని ఎగతాళి చేయుచున్నారు, అతడు ఎట్లు వెళ్ళినను గేలి చేయుచున్నారు అని చెప్పి ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి నీ మీదకి నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, ఇదిగో వాళ్ళు గేలి చేస్తున్నారంట. ఏ విధముగా వెళ్ళినప్పటికీ కూడా గేలి చేస్తున్నారు. కాబట్టి నిన్ను చూసి వారు గేలి చేసినట్లయితే అప్పుడు ఏమంటున్నాడు? నువ్వు నిందలు వచ్చినప్పుడు, నీ మీదకి నిందలు వచ్చినప్పుడు నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను. నిందలంటే ఏంటి? అవమానం, కష్టము, బాధలు వచ్చినప్పుడు నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటానని దేవుడు లేఖనాల ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే ప్రభు నిన్ను మరవకుండా జ్ఞాపకం చేసుకునేటువంటి వాడు నీ దేవుడు. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనము అన్న జీవితాన్ని మనం ధ్యానిస్తున్నటువంటి సమయంలో ఆమెకున్నటువంటి మరొక లక్షణం ఏంటంటే జ్ఞాపకము చేసుకునబడినటువంటి స్త్రీ. మరి నిన్ను కూడా జ్ఞాపకం చేసుకునేటువంటి వ్యక్తిలాగా నీ జీవితాన్ని మలచుకోవాలని యొక్క అప్పుడు నువ్వు బహుగా ఆశీర్వదింపబడతావని యొక్క స్త్రీ ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ వాక్యాలను మనము ధ్యానించినప్పటికీ కూడా మరి మన నిజ జీవితంలో మనము దేవుని ఎడల భక్తి మరి యొక్క వినయము విధేయత లేనప్పుడు మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందలేం. అందుకనే ఇక్కడ వాక్యం మనకి చక్కగా హెచ్చరిక చేస్తూ ఉంది. ఈయన ఏం చేశాడు? ఆమెను జ్ఞాపకం చేసుకుని తన యొక్క కుమారుని ఇచ్చాడు. చివరికి ఆమె ఏమైతే అనుకుందో, దేవుని దగ్గరికి వెళ్ళి ఏమై మొరపెట్టి ప్రార్థన చేసిందో అది పొందుకున్నదని ఇక్కడ లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మన దేవుడు ఎలాంటి వాడంటే అడిగిన వారికి
ఇచ్చే దేవుడు, వెతికిన వారికి దొరికే దేవుడు, అడిగిన వారికి ఇచ్చే దేవుడు, వెతికిన వారికి దొరికే దేవుడు, తట్టిన వారికి కాచే దేవుడు మన యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అన్నా అడిగెను, కుమారుని పొందెను, జక్కయ్య వెతకెను, రక్షణ దొరికెను. అన్నా అడిగెను, కుమారుని పొందెను, జక్కయ్య వెతకెను, రక్షణ దొరికెను. స్త్రీ ఒకరు తాకెను, స్వస్థత పొందెను. స్త్రీ ఒకరు తాకెను, స్వస్థత పొందెను. నీవడిగిన వెదకిన తాకిన చాలు అన్నీ ఇస్తాడు. నువ్వడిగిన వెదకిన తాకిన చాలు అన్నీ ఇస్తాడు. ఎవరు? మన యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. మన యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అడిగిన వారికి ఇచ్చే దేవుడు, అడిగిన వారికి ఇచ్చే దేవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ హన్నా అడిగింది, కుమారుని పొందుకుంది. నీ జీవితంలో ఏది కొరతగా ఉన్నది ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకుని, ఇదిగో దేవాలయ మందిరంలోనికి వచ్చిందని వ్రాయబడి ఉంది కదా, మరి దేవాలయంలోకి నువ్వు వచ్చి కన్నీటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేసి నీ యొక్క బాధని, నీ కష్టాన్ని ప్రభువునకు తెలియజేసుకున్నప్పుడు ఆయన ఆఖరి నిమిషములైన నిన్ను పరిశీలించి నీ భక్తి, నీ విధేయత, నీ విశ్వాసములను బట్టి దేవుడు నీ ప్రార్థనను ఆలకించి హన్నాకు చేసినట్లుగా నీకు కూడా కుటుంబంలో మేలు చేయటానికి దేవుడు వేచి ఉన్నాడని యొక్క లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకొక వాక్యాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలోనే మరి 21వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసినట్లయితే మరి 21 నుంచి 28 వచనాలకు మనం చూసుకున్నట్లయితే ఆఖరి వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి. కావున నేనీ పసికందును ప్రభువునకే అర్పించుచున్నాను. ఈ బాలుడు జీవించినంత కాలము ప్రభువునకే ఊడిగము చేయుచుండును అనెను. అంతట వారు ప్రభువునకు మొక్కిరి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్య భాగ్యంలో మనం చూసినట్లయితే మొక్కుబడును చెల్లించినటువంటి స్త్రీ హన్న, మొక్కుబడును చెల్లించినటువంటి స్త్రీ హన్న చక్కగా మనకు స్పష్టంగా వ్రాయబడి చూడండి. అక్కడ వాక్యములో నేను ఈ పసికందుని ప్రభువుకే అర్పించుచున్నాను. ఈ బాలుడు జీవించినంత కాలం ప్రభువునకే ఊడిగము చేయుచుండును. ఎందుకు సమర్పించింది అనంటే, అదిగో అక్కడ కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు, అయ్యా నాకొక సంతానాన్ని ఇవ్వు, ఆ సంతానాన్ని నీకే సమర్పిస్తానని అక్కడ మొక్కుకుంది. ఆ మొక్కుబడిని ఇప్పుడు 28వ వచనం వచ్చేసరికి మొక్కుబడిని తీర్చినటువంటి హన్నా, లేక పుట్టిన మరి చక్కటి బిడ్డ, మరి పాలు మరిచిపోయేదాకా చూడండి 23వ వచనాలు మనం చూసినట్లయితే అక్కడ చక్కనిదిగో అన్న ఇంటి పట్టుననే ఉండి బిడ్డను పెంచి పెద్ద చేసి పాలు మాన్పించెను. వాక్యంలో చక్కగా వ్రాయబడింది. లేక పుట్టినటువంటి ఈ యొక్క బిడ్డను పాలు మరి మరిచిపోయేదాకా, పాలు విడిచేదాకా తన దగ్గరే ఉంచుకొని, అతడు ఇంకా చిన్నవాడిగా బాలుడిగా ఉండగానే మరి అతన్ని తీసుకుని వచ్చి ఈ యొక్క దేవాలయములో మరి దేవాలయం దగ్గర అర్పించిందని, ప్రభువునకు అర్పించిందని ఇక్కడ వాక్యం మనకు స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఆ దేవాలయంలో ఎవరున్నారు? ఏలీ దగ్గర సేవ చేయుటకు అప్పగించి తన మొక్కుబడిని చెల్లించి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసింది.
కాబట్టి ఈ హన్నా చేసినటువంటి ఈ యొక్క మొక్కుబడిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే నేటి దినాలలో మరి అవసరానికి తగ్గట్టు మొక్కుబడులు మనం చేస్తూ ఉంటాం. అవసరం తీరిన తర్వాత, ఆ పనయిన తర్వాత ఆ మొక్కుబడిని మనము మర్చిపోతూ ఉన్నాం. అందుకని మరి మొక్కుబడులు చెల్లించుటనేది ఎవరు నిర్ణయించారు? అన్న ఏమి నిర్ణయించలేదు. ఎవరు నిర్ణయించారంటే వాక్య భాగంలో మనం చూసినట్లయితే మరి సంఖ్యాకాండములో ఒక మాట మనకక్కడ వ్రాయబడి ఉంది. చూడండి, సంఖ్యాకాండములో 30వ అధ్యాయములో 2వ వచనములో స్పష్టంగా రాయబడి ఉంది. మీలో ఎవరైనా యావేకు ఏదైనా సమర్పించెదనని వ్రతము పట్టిన ఎడల, లేక దేనినైనను మానుకొందునని ప్రమాణము చేసిన ఎడల, అతడు తన మాట నిలబెట్టుకొనవలెను. యావే ఎదుట ఆడి తప్పరాదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య భాగంలో మనము మరి లోతుగా అర్థం చేసుకున్నట్లయితే ఈ మొక్కుబడులు చెల్లించుటనేది మరి దేవుని ఆజ్ఞ అయి ఉన్నది. ఎందుకంటే మీలో ఎవరైనా దేవునికి సమర్పించదనని వ్రతము చేపట్టిన అంటే మొక్కుకున్నట్లయితే, నాకు ఈ కార్యము జరిగిన తర్వాత ఇదిగో నేను మరి ఇలా నీకు మొక్కుకున్నానయ్యా అని మనం చేస్తా ఉంటాం. మొక్కుబడులు మొక్కుకుంటా ఉంటాం. అలా వ్రతము చేపట్టినప్పుడు లేదా ఈ కార్యము ద్వారా అయ్యా నాకు ఈ కార్యమును చెయ్యి, ఈ కార్యం ద్వారా నాలో ఉన్నటువంటి ఈ అవలక్షణాన్ని నేను మానుకుంటానయ్యా, త్రాగుడుని మానుకుంటానయ్యా, వ్యసనాలను మానుకుంటానయ్యా అని నువ్వు దేవుని ఎడల ఒక ప్రమాణము చేసినప్పుడు అతడు తన మాటను నిలబెట్టుకోవాలి. నువ్వు ఎప్పుడైతే మొక్కుకుంటావో, కయీను ఆబేలును మనం జాగ్రత్త చేసుకున్నట్లయితే వాళ్ళు కూడా మొక్కుకున్నారు, మొక్కుబడి చెల్లించారు. కానీ వారి మొక్కుబడిని దేవుడు అంగీకరించాడా? అంగీకరించలేదు. కయీను ఆబేలు ఇద్దరిలో ఎవరి మొక్కుబడిని ఆయన ఆస్వాదించాడు? ఎవరి మొక్కుబడమ్మా ఒకసారి చెప్పండి. కయీను ఆబేలు. ఆబేలు యొక్క మరి కానుకను దేవుడు అంగీకరించాడు. అందుకనంటే ఆ కానుక దేవునికి అవసరం అంటారా? కాదు. ఆ కానుకను సమర్పించినటువంటి ఆ హృదయాన్ని దేవుడు పరిశీలించాడు. కయీను హృదయము మరి పరిశుద్ధముగా లేదు. అలాగే ఆబేలు ఉదయము ఎంతో పవిత్రముగా పరిశుద్ధముగా ఉంది. అందుకనే తను సమర్పించినటువంటి ఆ యొక్క కయోని ఆబేలు యొక్క కానుకను దేవుడు అంగీకరించాడు. మొక్కుబడులు కాబట్టి మొక్కుబడి చెల్లించుటనేది దేవుని ఆజ్ఞ అయి ఉన్నది. అందుకనే ఈ అన్న వెళ్ళింది, ప్రార్థన చేసుకుని అయ్యా నాకు ఇచ్చినటువంటి సంతానమును ఇదిగో మరలా తిరిగి నీకే దేవాలయానికి నేను అర్పిస్తానంది. అదే విధముగా బాలుడిగా ఉండగానే సమూయేలును తీసుకొచ్చి దేవాలయానికి అర్పించింది. మరి అలాగే చూస్తున్నట్లయితే మొక్కుబడి చెల్లించుట ఎప్పుడు కూడా ఆలస్యం చేయకూడదు. అందుకనే మరి కొంతమంది మనకి సాక్ష్యం ఇస్తూ ఉంటారు. మీరు చాలాసార్లు వినే ఉంటారు. కాబట్టి ఉపదేశకుల గ్రంథం మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొక్కును మొక్కుకొని ఆ మొక్కుకొని చెల్లింపకుండుట కంటే అసలు మొక్కుకొనకుండుటయే మేలు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడో చూడండి. మరి హన్న బిడ్డ కావాలని ఆశపడి మొక్కుకుంది. బిడ్డ పుట్టాడు కాబట్టి ఇంకా దేవునితో పని అంటే నిలుపులా మరలా తిరిగి దేవుని దగ్గరకు వచ్చింది. అందుకని దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు మొక్కుకున్న తర్వాత నువ్వెప్పుడు కూడా ఆ మొక్కుని ఆలస్యం చేయకూడదు. అందుకని కొంతమంది సాక్ష్యం చెప్తారు, అయ్యా నేను ఈ విధముగా మొక్కుకున్నాను, మరి పని జరిగిన నాకు దేవుడు నన్ను ఆశీర్వదించాడు, కానీ నా మొక్కును చెల్లించుకోలేకపోవటం వలన నాకు ఈ నష్టం జరిగింది అని చెప్పేసి గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్తా ఉంటారు. అందుకని దేవుడు ఇక్కడ మనకు చెప్తున్నాడు చూడండి, మొక్కును మొక్కుకొని ఆ మొక్కును చెల్లింపకుండుట కంటే అసలు మొక్కుకొనకుండుటయే నీకు మేలు, ఆరోగ్యకరమని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ సమయంలో నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవునికి ఏదైనా నువ్వు మొక్కుకున్నావా? నువ్వు ఆలస్యం చేయకుండా దేవునికి ఆ మొక్కుబడిని చెల్లించమని ఇదిగో యొక్క మరి హన్నా స్త్రీ ద్వారా దేవుడు మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి మొక్కుబడి చెల్లింపనటువంటి వాడు ఏమవుతాడంటే శాపగ్రస్తుడు అవుతాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. శాపగ్రస్తుడు అవుతాడని వాక్యంలో మనకి మరి చక్కని వాక్యాలు గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి
అసలు మొక్కు కొనకుండుటయే నీకు మేలు. లేకపోతే నువ్వేమవుతావంటే శాపగ్రస్తుడవుతావని వాక్యం మనకు చక్కగా హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి ఈ వాక్యాన్ని వినినటువంటి మనము మన కుటుంబంలో, మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకొని, నేను దేవుడికి ఏమైనా మొక్కుకున్నానా? అయ్యా, నా జీవితంలో ఈ కార్యం చేస్తే నేను ఈ విధంగా మొక్కుకున్నానని నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ మొక్కును చెల్లించుకున్నావా లేదా? ఒకవేళ చెల్లించకపోతే నువ్వు ఆలస్యం చేయవద్దని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. మరి ఇంకొక అంశాన్ని మనము ధ్యానించుకున్నట్లయితే, మరి మొదటి సమూయేలు గ్రంథంలోని మొదటి అధ్యాయంలోనే సమూయేలు మొదటి గ్రంథంలోనే మరి 2వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 19వ వచనం ఒకసారి చూద్దాం. 19వ చూసినట్లయితే ఇక్కడ అధికముగా దీవించబడినటువంటి స్త్రీ హన్నా అని స్పష్టంగా మనకి ఇక్కడ వ్రాయబడి ఉంది. ఇప్పుడు వాక్యంలో చూడండి, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే, సారీ 2వ అధ్యాయము 19వ వచనం. సమూయేలు తల్లి ఏటేటా బలి అర్పించుటకు భర్తతో కలిసి వచ్చినప్పుడల్లా అట్టి ఒక చిన్న అంగీని కుట్టుకొని వచ్చి బాలుడకు తొడిగెడిది. అప్పుడు ఏలి ఆ దంపతులను దీవించి ఎల్కానాతో, ఈమె తన బిడ్డను ప్రభువునకు కానుక పెట్టినది, దానికి బదులుగా ప్రభువు ఈమె వలన నీకు బిడ్డలు ప్రసాదించునుగాక అని చెప్పుచుండెను. ఆ మీదట వారు తమ ఇంటికి తిరిగిపోయేటవారు. 21వ వచనంలో, యావే అనుగ్రహం వలన అన్న మరల 3 మగబిడ్డలను 2 ఆడబిడ్డలను కనెను. ఇంతలో సమూయేలు ప్రభువునెదుట పెరిగి పెద్దవాడయ్యను. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అన్న యొక్క కోరిక, అయ్యా నాకొక బిడ్డనిస్తే చాలు అని సంవత్సరాల తరబడి బాధపడినటువంటి స్త్రీకి మరి హన్నా కన్నీటి ప్రార్థన ద్వారా ఏం జరిగిందమ్మా? తర్వాత ఒక కుమారునికి బదులుగా ఎందనిచ్చాడు? 3 కుమారులను ఇచ్చాడు. 2 కుమార్తెలను కూడా ఇచ్చినట్లు ఇది ఒక 21వ వచనం. అంటే ఎంత గొప్పగా ఆశీర్వదించబడిందో. హన్నా దేవునికి చేసినటువంటి మొక్కుబడి చెల్లించిన తరువాత, ఆమె దేవునితో ఏదైతే ఒప్పందం కుదుర్చుకుందో ఆ ఒప్పందాన్ని నెరవేర్చిన తర్వాత దేవుడు ఆమెను మరిచిపోకుండా ఆమెకి ఏం చేశాడు? 3 మగపిల్లల్ని ఇచ్చాడు, 2 ఆడపిల్లనిచ్చి బహుగా ఆశీర్వదించనని లేఖనాలు మనకు తెలియజేస్తుంది. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. కాబట్టి దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెనలు బహుగా కుమ్మరించబడుతూ ఉన్నాయి. అందుకనే నువ్వు దేవునికి ఎప్పుడైతే నువ్వు మొక్కుబడి చేసుకున్నావో దాన్ని నువ్వు వెంటనే ఆలస్యం చేయకుండా మరి దేవునికి సమర్పించినప్పుడు అధికముగా దీవించబడతావని యొక్క వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ హన్నాని మనము జ్ఞాపకం చేసుకున్నటువంటి స్థితిలో ఆమెలో ఉన్నటువంటి ఆమె బహుగా ఆశీర్వదించబడినటువంటి అంశాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఎందువలన ఆశీర్వదించడంటే మనము 5 మరి పాయింట్స్ను మనం విని ఉన్నాం. ఒకటి ఏంటంటే ఎంతో సహనము కలిగినటువంటి స్త్రీ, రెండవది కన్నీటి ప్రార్థన కలిగినటువంటి స్త్రీ, మూడవది దేవుడు జ్ఞాపకం చేసుకున్నటువంటి స్త్రీ, నాలుగవది మొక్కుబడులను సమయములో, అనుకున్న సమయంలో మొక్కుబడులను చెల్లించినటువంటి స్త్రీ, ఐదవది అధికముగా దీవించబడిన లేదా అధికముగా ఆశీర్వదించబడినటువంటి స్త్రీ హన్నాని ఈ యొక్క మొదటి అధ్యాయము మనల్ని జ్ఞాపకపరుస్తూ ఉంది. కాబట్టి సంతానము లేరని మరి సనుగుకోకుండా, మరి ఓర్పును వహించి, మరి వినయము కలిగి, భక్తి కలిగి, విధేయత కలిగి, కన్నీటితో ప్రార్థించి దేవుడు తను అనుగ్రహించిన బిడ్డను దేవునికే సమర్పించి
సమూయేలును ఒక మహాప్రవక్తగాను, ఒక యాజకుడుగాను, ఒక న్యాయాధిపతిగా ప్రజలకు అందించినటువంటి హన్నా జీవితము మనందరికీ కూడా ఆదర్శముగా ఉండాలని దేవుడు ఈరోజు ఈ ధ్యానాంశాన్ని మనకిచ్చి ఉన్నారు. కాబట్టి మనకున్నటువంటి బిడ్డలు కూడా దైవ మార్గములో మరి జీవించే విధముగా, మరి హన్నా ఏ విధముగా బిడ్డలను పెంచి పోషించిందో అలాగే మనము కూడా మన కుటుంబంలో ఉన్నటువంటి సంతానాన్ని మరి బహుగా ఆ దేవుడు ఆశీర్వదించినట్లుగా హన్నా జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం జీవించాలని, అలాగే మనం ఎక్కువగా బహుగా ఆశీర్వదించబడాలని మన దేవుడైనటువంటి ప్రభువును మనము వేడుకుందాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఈ వాక్యాన్ని మరి యూట్యూబ్ ద్వారా మీరు ఆలకించేటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు హన్నాను ఏ విధంగా దీవించాడో అలాగే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కుటుంబంలో బిడ్డలనందరినీ కూడా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.